ఊహించిందే జరిగింది. తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం ప్రతిపాదనకు ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. శాసనసభ పక్ష నేతగా శశికళ ఎన్నికవడంతో ఇక సీఎం పదవికి మార్గం సుగమమైంది. వీలైనంత త్వరగా ఆమె సీఎంగా ప్రమాణం చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ సీఎం కాకుండా పన్నీర్ అడ్డుకుంటారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ కనిపించలేదు. పన్నీర్ సెల్వం గతంలో మాదిరిగా మరోసారి సీఎం పదవిని వదులుకున్నారు. జయలలితకు చూపిన విధేయతే చిన్నమ్మ పట్ల చూపుతానని తన రాజీనామాతో స్పష్టం చేశారు పన్నీర్. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పన్నీర్ కు తెర వెనుక నుంచి మద్దతిస్తాయని, అటు కేంద్రం కూడా అండగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. అంతకుముందు పన్నీర్ సెల్వం పోయస్ గార్డెన్ లో శశికళతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అక్కడే తన రాజీనామాను ఆమెకు సమర్పించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును ప్రతిపాదించడం, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే నిర్ణయాన్ని అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. అన్నాడీఎంకేలో డెవలప్మెంట్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడుగుదాం. దినకర్, అంతా ఊహించినట్టే జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యేంత వరకు శశికళ ఎలాంటి ప్రణాళికలు అనుసరించుంటారు? సీఎంగా శశికళ ఈ నెల 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని మనకు అందినటువంటి సమాచారం. అయితే దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన కూడా రావాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా గ్యాదర్ అయినటువంటి పరిస్థితి ఉంది. గ్రీన్ కలర్ శారీలో జయలలితలాగా అభివాదం చేస్తూ అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకున్నటువంటి శశికళను అటు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు కూడా స్వాగతించారు. సో అక్కడ ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఒక అరగంట కిందటనే ఆమెను అధికారికంగా ఎన్నుకున్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కేబినెట్ తో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా, ఎందుకంటే ఆయన కాసేపటి కిందటే రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. నేను దీనికి ఆమోదిస్తున్నాను, సీఎం గా ఉండడానికి, శశికళ సీఎం గా ఉండడానికి ఆమోదిస్తున్నాను, నేనే ప్రతిపాదిస్తున్నాను అని చెప్పి ఆయన కూడా తన తరపు నుంచి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో తమిళనాడు తదుపరి సీఎం గా శశికళ ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొద్ది గంటలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 7వ తారీఖున ఆవిడ ప్రమాణ స్వీకారం చేస్తుంది. అయితే అంతకుముందు నాటకీయమైనటువంటి పరిణామాలు అయితే జరిగాయని చెప్పొచ్చు. ఉదయమే మంత్రులకు, ఎవరైతే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి సమాచారం వెళ్ళింది. ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానం తీసుకున్న నేపథ్యంలో శశికళను పూర్తి స్థాయిగా సీఎం గా ఎన్నుకోవాలని చెప్పి నిర్ణయించాము. దీనికి అందరూ కూడా ఏకీభవించాలని చెప్పి ఒక నోటి మాటగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు కూడా నిన్న అర్ధరాత్రి దీనికి సంబంధించినటువంటి సమాచారం రావడంతో దాదాపు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 134 మంది ఎమ్మెల్యేలంతా కూడా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళు కూడా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. ఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత 7వ తారీఖున అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి అలాగే తమిళనాడు సీఎం గా శశికళను ప్రమాణ స్వీకారం చేస్తారని మనకున్నటువంటి సమాచారం. ఏదేమైనా కానీ ఊహించినట్టుగానే జరిగింది. ఇది జనవరి చివరి మాసంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే జల్లికట్టు గొడవ ప్రారంభం కావడంతో దాంతో పాటు ఒక 20 రోజులు తమిళనాడులో అనేకమైనటువంటి మార్పులు జరగడంతో కాస్త ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కేబినెట్ ని ఆవిడ కంటిన్యూ చేస్తారా లేకపోతే కొత్త మంత్రివర్గాన్ని తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శశికళ సీఎం కావడానికి ముందు నుంచి ఆవిడకి మద్దతు ఇస్తున్నటువంటి సీనియర్ నాయకులు సంబిదురైతో పాటు అనేకమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు. సో శశికళ స్వయంగా సొంత క్యాడర్ ని ఏర్పాటు చేసుకోబోతుంది. అలాగే సొంతంగా అధికారులను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎలా ఉండబోతుంది, కేబినెట్ పైన ఇది దృష్టి ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం ఇంకా ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అక్కడ ఏదైతే పోయస్ గార్డెన్ లో తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి పన్నీర్ సెల్వం అక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులకు కూడా వివరించే అవకాశం ఉంది. అయితే పన్నీర్ సెల్వం ఎలా ఉండబోతున్నారు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 సార్లు ఇన్స్టెంట్ సీఎం గా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం మరొకసారి అన్నాడీఎంకే పార్టీ కోసం, ఈసారి గత 3 సార్లు జయలలిత కోసం చేశారు. ఇప్పుడు శశికళ కోసం చేసినటువంటి పరిస్థితి ఉంది రాజీనామాని. అయితే ఆయన జయలలిత కోసం రాజీనామా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళా తర్వాత సీఎం గా పీఠం అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. మరి శశికళ సీఎం అయిన తర్వాత పన్నీర్ సెల్వంకి కూడా మరొకసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు ఇస్తారా లేకపోతే వేరే ఏం పదవి పట్టబెట్టబోతున్నారనేది కూడా ఒక కీలకమైనటువంటి పరిణామంగా భావించవచ్చు. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ కోశాధికారిగా ఉన్నటువంటి ఆయనకి ఆ పోస్ట్ లో ఉంచి మంత్రి పదవి తొలగిస్తారనేది మాత్రం ఇవన్నీ
రానున్నటువంటి ప్రశ్నలుగా భావించవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ అనుమానాలు కానీ ఏవైనా సమాధానాలు కానీ రేపు నుంచి దొరికే అవకాశం ఉంది. 7వ తారీఖున అన్నాడీఎంకే పార్టీ తరఫున అలాగే జయలలిత స్థానంలో పన్నీర్ సెల్వం ఎన్నికైన నేపథ్యంలో తర్వాత పన్నీర్ సెల్వంతో రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు తమిళనాడు సీఎం గా శశికళ పీఠం ఎక్కబోతుంది. 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని మనకున్నటువంటి సమాచారం. రోజా, శశికళ సీఎం పీఠం అధిష్ఠించిన తర్వాత ఇటు తమిళనాడులో పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయంటారు? అంటే ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఉదయం అప్పటికే స్టాలిన్ ప్రకటించారు, జయలలితని సీఎం గా ప్రజలు ఎన్నుకుంటున్నారు. కానీ శశికళను మాత్రం అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఇది ఉందో దీన్ని ఖచ్చితంగా డిఎంకే పార్టీ వ్యతిరేకిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఢిల్లీ లెవెల్లో బీజేపీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం అది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే తెర వెనుక ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దీనిపైన కామెంట్ చేయడానికి వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం తమిళనాడులో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉందో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలైన రాజకీయాలు తమిళనాడులో ప్రారంభం కాబోతున్నాయి. డిఎంకే ఎలా రియాక్ట్ కాబోతుంది, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా 2 వర్గాలుగా చీలిపోతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఒక 2-3 రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. శశికళ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఈ యొక్క పరిణామాలన్నీ జరిగే అవకాశం కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్ ఇంకా ఊహించిందే జరిగింది. తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం ప్రతిపాదనకు ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికవడంతో ఇక సీఎం పదవికి మార్గం సుగమమైంది. వీలైనంత త్వరగా ఆమె సీఎంగా ప్రమాణం చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ సీఎం కాకుండా పన్నీరు అడ్డుకుంటారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ కనిపించలేదు. పన్నీర్ సెల్వం గతంలో మాదిరిగా మరోసారి సీఎం పదవిని వదులుకున్నారు. జయలలితకు చూపిన విధేయతే చిన్నమ్మ పట్ల చూపుతానని తన రాజీనామాతో స్పష్టం చేశారు పన్నీర్. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పన్నీర్ కు తెర వెనక నుంచి మద్దతిస్తాయని, అటు కేంద్రం కూడా అండగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. అంతకుముందు పన్నీర్ సెల్వం పోయస్ గార్డెన్ లో శశికళతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అక్కడే తన రాజీనామాను ఆమెకు సమర్పించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును ప్రతిపాదించడం, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే నిర్ణయాన్ని అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు కూడా పెట్టని ఓ సాధారణ మహిళ సీఎం అవుతోందంటే అది నిజంగా అసాధ్యం అనుకుంటాం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది చిన్నమ్మ. జయలలిత మరణం తర్వాత తమిళ నేతలు అక్కడి రాజకీయాలన్నీ జల్లికట్టు చుట్టూ తిరుగుతుంటే చిన్నమ్మ మాత్రం సైలెంట్ గా సీఎం సీటు వైపు రాచబాట సిద్ధం చేసుకున్నారు. శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే అన్ని వ్యతిరేకతలను దాటుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చున్న చిన్నమ్మ అదే రూట్లో సీఎం సీటుకు కూడా దగ్గరైంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చిన్నమ్మ ఫిబ్రవరి 9న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేగా గెలవని శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైంది. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును ఆసరాగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో ఈ వెసులుబాటును జయలలిత 2 సార్లు ఉపయోగించుకుని తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సీఎంగా పరిపాలించారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ఆసరా చేసుకుని శశికళ సీఎం అవ్వబోతున్నారు. ఇలా శశికళ సీఎం అయిన తర్వాత 6 నెలల్లోగా ఏదో ఒక సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చిన్నమ్మ ఈ సెగ్మెంట్ నుంచే బరిలోకి దిగుతారా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కమలనాథులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆపై జల్లికట్టు ఉద్యమం కోసం జరిగిన ఆందోళనలు కేంద్రాన్ని నిలువరించాయి. అటు కేంద్రం దృష్టి, తమిళ రాజకీయాల దృష్టి అంతా జల్లికట్టు మీద ఉంటే సైలెంట్ గా చిన్నమ్మ మాత్రం తన పదవీ స్వీకారానికి పావులు కదిపారు. జయలలిత మరణం తర్వాత చిన్నమ్మ ఆడిన చదరంగంలో ప్రతి ఎత్తులోనూ ఆమెదే పైచేయి అవుతూ వస్తోంది. గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి చిన్నమ్మ హాజరు కాకపోయినా పార్టీ సభ్యులంతా ఆమెనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. చిన్నమ్మకు అడుగడుగునా అడ్డుపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే స్వయంగా శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఆపై పోయస్ గార్డెన్ కు వెళ్లి స్వయంగా ఆ పత్రాన్ని చిన్నమ్మకు అందించారు. ఇప్పుడు కూడా ఏకంగా పన్నీర్ సెల్వమే శశికళను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో అన్నాడీఎంకేలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా శశికళదేనని మరోసారి స్పష్టమైంది.